అందరికీ నమస్కారం అండి. ఈరోజు, ఈరోజు బాధకాధిపతి కోసము మీకు వివరంగా చెప్తాను సార్. ఇదొక ప్రింటౌట్ తీసుకోండి. చాలా యూజ్‌ఫుల్ ఇన్ఫర్మేషన్ అండి. మనకున్న రాశులలో మనకు ఏ రాశి మనకు బాధకాధిపతి అవుతాడు? అంటే ఏ రాశి వల్ల మనకు ఇబ్బందులు కలుగుతాయనేది మనము చాలా ఈజీగా చెప్పవచ్చు. నేను చెప్తాను సార్ ఇప్పుడు మీకు. సో, బాధకాధిపతి అంటే ఎవరు? అంటే ఇప్పుడు ఏదైనా మంచి చేసి వెంటనే ఒక చెడు చేసే ఒక గ్రహమే దాన్ని బాధకాధిపతి అంటాము. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికో సంతానం కలిగింది సార్. చాలా ఏళ్ల తర్వాత సంతానం కలిగింది. సంతానం కలగగానే సడన్‌లా ఉన్నట్టుండి ఉద్యోగం పోవడమా, లేదా సడన్‌లా ఇంట్లో ఎవరైనా చనిపోవడమా, సో, దాన్నే బాధకాధిపతి అంటారు సార్. అంటే ఒక మంచి చేసి వెంటనే ఒక చెడు అన్నది మనకు చూపియడం జరుగుతది. ముందుగా బాధకాధిపతులు. సో, చరరాశి, స్థిర రాశి, దుస్వభావ రాశి. సో, ఈ రాసులు ఎట్లా చూడాలనో మీకు చూపిస్తాను. రాసులు. మేషరాశి, వృషభము, మిథునము, కర్కాటకము, సింహము, కన్య, తుల, వృశ్చికము, ధనస్సు, మకర, కుంభ, మీనాలు. సో, ఇక్కడ వచ్చేసి మనకు చరరాశి, స్థిర రాశి, దుస్వభావ రాశి. మళ్ళీ అట్లనే తీసుకోండి. చర, స్థిర, దుస్వభావ. చర, స్థిర, దుస్వభావ. చర, స్థిర, దుస్వభావ. ఓకేనా సార్? ఎప్పుడైనా కూడా ఇక్కడ 4 కోణాలలో వచ్చేసి మనకు దుస్వభావ రాశులు వస్తాయి. సో, బాధకాధిపతి అంటే మనకు ఒక మంచి చేసి మనకు వెంటనే చెడు చేసే ఒక గ్రహాన్ని మనము బాధకాధిపతి అంటాము. ఓకే సార్. ఇప్పుడు ఏ రాశి బాధకాధిపతి అవుతుందో మీకు ఇప్పుడు వివరంగా చెప్తాను. సో, ఇక్కడ ముందుగా చరరాశి. ఇక్కడ వచ్చి చూడండి సార్, మేషరాశి. ఇక్కడ మేషరాశికి ఓకే. వీరికి 11వ స్థానము 11వ స్థానం బాధకాధిపతి అవుతాడు. మేషరాశికి ఏది 11వ స్థానం వస్తుంది? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11. అనగా కుంభరాశి వీళ్ళకి బాధకాధిపతి అవుతాడు మేషరాశి వాళ్ళకి. వాళ్ళ కర్కాటక రాశి వాళ్ళకి వృషభ రాశి అవుతుంది. 11వ స్థానం వృషభ రాశి అవుతుంది. సో, ఇక్కడ తులారాశి వాళ్ళకి ఈడ మనకు సింహరాశి అవుతుంది. సో, ఇక్కడ మనకు కుంభరాశి వాళ్ళకి వృశ్చిక రాశి అవుతుంది. అంటే 11వ స్థానాధిపతి మనకు బాధకాధిపతి అవుతాడు. అంటే ఒక మంచి చేస్తాడు, వెంటనే ఒక చెడు కూడా మనకు జరగడం మనము గమనించవచ్చు. ఓకే. ఇప్పుడు మళ్ళా స్థిర రాశి. స్థిర రాశి అంటే ఇక్కడ వృషభ రాశి. ఇక్కడ వృషభము, సింహము, వృశ్చికము, కుంభము. సో ఓకేనండి. అంటే వీరికి 9వ స్థానాధిపతి బాధకాధిపతి అవుతాడు. అనగా వృషభము. వృషభానికి ఇప్పుడు మనకొచ్చేసి 9వ స్థానాధిపతి ఎవరవుతారండి? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. అంటే మనకిక్కడ మకర రాశి మనకు 9వ స్థానాధిపతి అవుతాడు. అంటే ఇక్కడ బాధకాధిపతి అవుతాడు. ఇక్కడ సింహరాశికొచ్చేసి మనకు ఇక్కడ మేషరాశి. ఇక్కడ సింహరాశికొచ్చేసి మేషరాశి మనకు బాధకాధిపతి అవుతాడు. సో, ఇక్కడ మనకొచ్చేసి ఈడ మళ్ళా వచ్చేసి వృశ్చిక రాశి. వృశ్చికానికి వచ్చేసి మనకి ఇక్కడ ఎవరు అవుతారంటే కర్కాటకము బాధకాధిపతి అవుతాడు. సో, ఇక్కడ మన కుంభరాశికి వచ్చేసి వృశ్చిక రాశి బాధకాధిపతి అవుతాడు. ఇక్కడ దుస్వభావ రాశులు. ఇక్కడ ఏం లేదు సార్, చాలా సింపుల్‌గా ఉంటది. దుస్వభావ రాశులల్లా. ఇక్కడ మిథునానికి వచ్చేసి ధనస్సు అవుతాడు. కన్యకొచ్చేసి మీనం అవుతాడు. ఈడ మళ్ళా ధనస్సుకొచ్చేసి ఇక్కడ వచ్చేసి మిథునం అవుతాడు. ఇక్కడ మీనానికి వచ్చేసి కన్య అవుతాడు. అంటే ఇక్కడ సింపుల్, ఇక్కడ ఏడో స్థానం. ఇక్కడ ఎటు నుంచి అయినా కూడా ఏడో స్థానం. సో, దీన్ని బట్టి మనము బాధకాధిపతి ఎక్కడున్నాడో దాన్ని బట్టి మనం తెలుసుకోవచ్చు. సో, మనది ఏ లగ్నమైనా పర్లేదు. బాధకాధిపతి ఎక్కడున్నాడు అంటే మనకు బాధలు ఎవరి వల్ల కలుగుతాయి అనేది మనము చాలా ఈజీగా మనము తెలుసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను సార్, ఇక్కడ వచ్చేసి మనకు మిథునం ఉంది. ఇక్కడ డైరెక్ట్ ఎగ్జాక్ట్‌లీ ఎక్కడున్నాడు సార్? మిథునానికి బాధకాధిపతి వచ్చేసి ఇక్కడ గురువు అవుతాడు. ఇప్పుడు బుధునికి, గురువునికి పడదు. అంటే ఇవి 2 ఆపోజిట్ రాసులు కదా సార్. సో, అట్లన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈడ గురువు వచ్చేసి ఎక్కడున్నాడు? మిథున లగ్నానికి గురువు ఎక్కడున్నాడు? దాన్ని బట్టి మనము బాధ ఎవరి వల్ల కలుగుతుందనేది మనము తెలుసుకోవచ్చు. సో, అది సార్. థాంక్ యూ అండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.